సమైక్య పాలనలో వారి గొంతులు తడవలేదు. పంటలకు నీళ్లందక పొలాలు బీళ్లయ్యాయి. ప్రభుత్వాలు మారినా వారి జీవితాలు మాత్రం మారలేదు. దీంతో ఆ నియోజకవర్గం వలసలకు కేరాఫ్ అయింది. ప్రస్తుతం వారి దశ మారబోతోంది. సర్కార్ చొరవతో వారి కలలు నెరవేరబోతున్నాయి. భక్త రామదాస్ ప్రాజెక్టు పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పూర్తయింది. రికార్డ్ సమయంలో పనులు పూర్తి కావడంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రోల్ మోడల్ గా ప్రాజెక్టు నిలిచింది. శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే పనులు పూర్తి కావడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. ప్రాజెక్టుతో జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలోని 16,286 ఎకరాలు, కూసుమంచి మండలంలో 23,418 ఎకరాలకు, ఖమ్మం రూరల్ మండలంలో 12,605 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇక ముదిగొండ మండలంలోని 2,440 ఎకరాలు, నేలకొండపల్లి మండలంలోని 2,959 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ఒక గ్రామంలో 1,220 ఎకరాలకు నీరిచ్చేందుకు అవకాశం ఉంది. కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం మార్చి 17 వరకు పనులు పూర్తి కావాల్సి ఉండగా అంతకు ముందే ప్రాజెక్ట్ పూర్తయింది. సాధారణంగా ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, పైప్ లైన్ పనులతో పాటు ఇతర అనుబంధ పనులు పూర్తవడానికి కనీసం 2 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. అయితే నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్ సంస్థల సమిష్టి కృషితోనే ఈ అద్భుతం సాధ్యమైందంటున్నారు నేతలు. 60,000 ఎకరాలకు పైగా స్థిరమైన ఆయకట్టు ఉండే విధంగా 5 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు భక్త రామదాసు ప్రాజెక్టు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాగునీటి శాఖ మంత్రితో కలిసి ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. ప్రాజెక్టుతో పాలేరు రైతుల కష్టాలు తీరతాయన్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఇరిగేషన్ మంత్రి నేను ప్రయత్నం చేసి కృష్ణా జలాల్ని పాలేరుకు తీసుకురావడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారి యొక్క స్వహస్తాలతోటి ఈ జలాలు విడుదల చేసి పాలేరు కరువు బారిన పడ్డటువంటి దీన రైతుల యొక్క ఆనందాన్ని చూడాలా త్వరలోనే అని చెప్పి నేను కోరుకుంటున్నా. పాలేరు బ్యాక్ వాటర్ ను రైతులకు అందించేందుకు కూసుమంచి మండలం దుబ్బతండా దగ్గర పంప్ హౌస్ ను నిర్మిస్తున్నామన్నారు అధికారులు. ఇప్పటికే పైప్ లైన్ పని పూర్తి కావచ్చిందని, పంప్ హౌస్ పనులు పూర్తయ్యాయని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇది రికార్డు టైంలో కంప్లీట్ చేసుకున్నాము. కింద విఆర్ఓ నుంచి అప్ టు జాయింట్ కలెక్టర్ వరకు చాలా చక్కగా చేసుకున్నారు. అదేలాగా ఇంజనీరింగ్ సైడ్ నుంచి సో ఆల్మోస్ట్ ఇది ఎప్పుడు కరువు ఉన్న ప్రాంతాలని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ నీళ్ళ వల్ల ఆల్మోస్ట్ చాలా చేంజెస్ ఇక్కడ వస్తాయి. సో రాబోయే రోజులు ఇరిగేషన్ సిస్టంలో కొంత స్టెబిలైజేషన్ అవసరం ఉంటుంది. ఒకే ఏడాదిలో పనులు మొదలుపెట్టి పూర్తి చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని చెప్తున్నారు రైతులు. ప్రాజెక్టును సందర్శించినప్పుడు ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారని గుర్తు చేసుకున్నారు. బావిలు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి. ఎప్పుడూ సంతోషం లేవు. ఇప్పుడైతే కాలువ వదిలిపెట్టిర్రు. మాకు కూడా హ్యాపీగా మేము కూడా పంటలు పండించుకుంటాం. సగం పంటలు వేయగానే సగం పంటలు ఎండిపోతున్నాయండి. ఎండిపోతా అంటేనే ఇవాళ ఈ నీళ్ళని చూస్తుంటే తుమ్మల నాగేశ్వరరావు చేయబట్టి ఈ నీళ్ళని చూస్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. 2 పంటలు పండించి బతికేయగలుగుతామని. ఇప్పుడు మొత్తం పైర్లు పంటలు ఎండిపోయి మేము అప్పుల పాలయ్యి మస్తు ఇబ్బంది పడే కాడ ఈ రోజున మాకు ఈ పంటలు మంచిగా పండే మన నీళ్ళ చూసి మాకు సంతోషం అనిపించి మాకు పంటలు పండుతాయన్న ఆశ కలిగింది సార్. 2వ పంట నాటికి నీళ్లొచ్చే అవకాశం ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్త రామదాసు, సీతారామ ఎత్తిపోతల పథకాలను ఇంటర్లింక్ చేసే ప్రతిపాదన కూడా ఉందన్న మంత్రుల ప్రకటనతో ఇక కరువు తమ దరికి రాదని చెప్తున్నారు. ఇటు కృష్ణా, అటు గోదావరి జలాలొస్తే పంటలకు ఢోకా ఉండదంటున్నారు.